ఒకటే క్వశ్చన్, నువ్వు ఏం చేశావే నాకు అని అడగకుండా ఉంటే చాలు. నాకు నువ్వు ఏం చేశావే అని 30 ఏళ్ల పిల్లవాడు అమ్మని అడిగాడు అనుకోండి, అమ్మ ఏం చెప్తుంది? నేను 5000 సార్లు నీకు పాకి చేశాను అని చెప్తుందా? చెప్పదు. అమ్మ నవ్వుకుంటే వెళ్ళిపోతుంది. యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఆర్ ద రియల్ హీరోయిన్స్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు చేసినంత త్యాగం ఎవరు చేయరు. అమ్మా నాన్నలు మన కోసం చేసింది మనం వీ కెనాట్ రీపే, మనం తిరిగి ఇవ్వలేం. వాళ్ళు అడగరు, మనం ఇవ్వలేం. మన కోసం ఏడ్చేవాళ్ళు, మన నవ్వు కోసం ఎదురు చూసేవాళ్ళు ఉండాలంటే పెట్టి పుట్టాలిందు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలీదు, సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలీదు. ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి? స్వధర్మ పరిపాలన. మొదటిది, మనిషి తన తనువుని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండవది, తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మూడవది, తన సాటి మనుషులకు ఉపకారిగా ఉండాలి. ఉపకారి కాకపోయినా అపకారి కాకూడదు. ఈ ధర్మాలను పాటించే మనిషి తను సంతోషంగా ఉంటాడు, సాటి వారి ప్రేమను పొందుతాడు. ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవాస్గాళ్లే, కానీ వాళ్లే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్లే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్లే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను. 2 పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమికొడతారు. లైఫ్లో మీకు ఒకటి దక్కాలనుంటే దానికి మీరు డిజర్వ్ అయినా అవ్వకపోయినా అది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. కానీ మీ దగ్గర నుంచి ఏదైనా పోయేదుంటే దాని మీద మీరు ఎంత ఇష్టం పెంచుకున్నా దాన్ని మీరు ఆపలేరు. మనమే మన గమ్యాన్ని, మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మన మార్గం మనకి నచ్చినప్పుడు వేరే వాళ్ళ సక్సెస్తో మనకి సంబంధం ఉండకూడదు. జీవితంలో ఎవరికి ఉండవు సార్ ప్రాబ్లమ్స్. మా జీవితమే ప్రాబ్లమ్స్ సార్. సార్, ప్రాబ్లం తెచ్చుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, ప్రాబ్లం పోవాలనుకున్నా కూడా మన చేతిలోనే ఉంది. అంతా ఇక్కడ ఉండాలి సార్. ప్రతి ఆడపిల్ల ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుందండి. ప్రతి అమ్మాయికి డబ్బునోడు కావాలి, లేకపోతే ఫారెనోడు కావాలి. డబ్బునోడు ఏమి ఇస్తాడండి? డబ్బే ఇస్తాడు. టైం ఎక్కడి నుంచి ఇస్తాడు? గట్టిగా అడిగారు అనుకోండి, బంగ్లా ఇస్తాడు, కారు ఇస్తాడు, బంగారం ఇస్తాడు. టైం ఎప్పుడు ఇస్తాడు? లచ్చిందేవి గారు కూడా మీ ఆడవాళ్ళేనండి, మీ సౌతి గారు. కలిసి బతకటం అంటే కలిసి ఉండటం కాదండి, కలిసి గడిపిన కొన్ని గొప్ప క్షణాలని. అంటే టైమే కదండి. నాకు తెలిసి అది డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండదులేండి. అదే మన దగ్గర అయితే కావలసినంత టైం ఉంది. నన్ను ఎవరు చేసుకుంటుందో కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గొప్ప క్షణాలు ఇచ్చేస్తాను. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు. గొడవలు, కోపాలు, డిసగ్రిమెంట్లు, డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ 2 మనుషులు ఒకే మాట మీద నిలబడలేరు. తప్పు మందే అయితే వెంటనే వెళ్ళి సారీ చెప్పు, తందే అయితే ధైర్యంగా వెళ్ళి నిలది. ఆల్వేస్ అడ్రస్ ద ఇష్యూ. అలా వదిలేకు, దూరం అయిపోకు. దూరం మనుషుని దగ్గర చేతురా. నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమీ లేకుండా స్టార్ట్ చేశాను లైఫ్. అదే నాకు ప్లస్ పాయింట్. 0 నుంచి స్టార్ట్ చేశాను. నేను పోగొట్టుకోడానికి ఏమీ లేదు. అంటే ఏమొస్తేనో ప్లస్సే నాకు. అది చాలా అదృష్టం. అది ఎలా వచ్చింది మీకు ఇంత పాజిటివ్ అవుట్లుక్? అంటే యూజువలీ ఎంత పైకి వచ్చాక ఏదో ఒక చేదు జ్ఞాపకం మిగిలిపోతుంది. నేను ఇంత కష్టపడ్డానే, అప్పుడు నాకైనా కష్టం అని. అలా ఎప్పుడు మిగిలేదా మీకు? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏమో ఉండే టైంలో. ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా చూసి ఏ పోరా భోజనం లేదు అని చెప్పారు. అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింలోనూ చేశారు. నేను ఆయనకు అదే రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది, అందుకే అతను అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు అప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను అంటే అది అర్థమే లేదు. నాకెవరో ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పారు, ద బిట్టర్నెస్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మేక్ హిమ్ ఎ బెటర్ పర్సన్, నాట్ ఎ బిట్టర్ పర్సన్ అని. ఆ బిట్టర్నెస్ పెట్టుకుంటే నేను బిట్టర్ అయిపోతాను, సమాజాన్ని బిట్టర్ చేసేస్తాను.